ఈరోజు న్యూస్ లోపల లాంచింగ్ హైదరాబాద్లోనే న్యూస్ ఎక్కడ లాంచ్ అయింది? హైదరాబాదేనా? ఎక్కడ చెప్పలే. అదే హైదరాబాద్లో కాదు, గుజరాత్ అండ్ ఇంకొక అనదర్ స్టేట్ లోపల భారత్ ట్యాక్స్ అనేటువంటిది లాంచ్ అయింది. సో వాట్ డస్ ఇట్ మీన్ బై? దేనికి కాంపిటీషన్గా దీన్ని లాంచ్ చేశారని చెప్పారు? ఓలా అండ్ ఊబర్, ర్యాపిడో. ఇవేంటి అవి? మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లోపల ఓలా, ఊబర్ లాంటివన్నీ కూడా ఒక తెలివైన వ్యక్తికి, ఓలాకి ఉన్నటువంటి ఓలా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి కార్ ఏది కూడా, ఆటో ఏది కూడా, బైక్ ఏది కూడా ఓలా ఉంది కాదు. ఓన్లీ మీడియేటర్గా పెట్టి ఉన్నటువంటి వాళ్ళను కమిషన్ తీసుకొని ఈ యొక్క సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లో చాలా మంచిగా ఉండే, రాను రాను కిలోమీటర్లకు రేట్లు ఎక్కువ పెంచడము, క్యాన్సలేషన్ ఛార్జెస్ ఎక్కువ పెంచడము, ఎట్ ద సేమ్ టైం ప్రాసెసింగ్ ఫీ ఎక్కువ పెంచడము. ఈ మధ్యలో మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా బుక్ చేస్తున్నప్పుడు చూడండి, రేటే ఇస్తున్నాము, ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి ₹7 అమెజాన్ లోపల, ఫ్లిప్కార్ట్ లోపల ₹7 వసూలు చేయడం జరుగుతుంది, అమెజాన్ లోపల ₹5 కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ₹5 దేనికి కాదు, ఓన్లీ అమెజాన్ వానికి మాత్రమే, ఆ యొక్క ప్లాట్ఫామ్ను మనం వాడుకున్నందుకు మాత్రమే. తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా చాలా మటుకు ఇబ్బంది వచ్చింది. ఏంటిది? మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత చాలామంది కడుపు కొట్టారు. ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ రోడ్డున పడ్డారని చెప్పేసి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ భారత్ ట్యాక్సీ అనేటువంటిది ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అంటే ఫ్రీగా తీసుకపోరు, కాకపోతే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ కానీ, లేట్ ఫీలు కానీ, ప్లాట్ఫామ్ ఫీస్ అని కానీ ఇటువంటి ఏదీ లేకుండా, ఇంతకుముందు మనం ఇచ్చిన ₹5 మన దగ్గర ఉండలే. అమెజాన్ కంపెనీ మన దేశంది కాదు, అమెరికాది, అక్కడికి వెళ్ళిపోయేది. అర్థమవుతుందా? ఇక నుంచి భారత్ స్వదేశీకి సంబంధించిన టెక్నాలజీని, యాప్స్ను క్రియేట్ చేయడం ద్వారా చాలామందికి ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా, లేకపోతే ట్యాక్స్ వాళ్ళకు కూడా ఏదో వాళ్ళ యొక్క కమిషన్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకు సంపాదించుకున్న రూపాయి వాళ్ళ దగ్గరే ఉండేటట్టు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి ముచ్చట. దానితో పాటు అప్పట్లో ఇంకోటి స్టార్ట్ చేసిర్రు, కానీ అది ఎందుకు ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదో తెలియలేదు. అమెజాన్తో సమానంగా భారత్ మొత్తము సేమ్ ఉన్నటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్తో కూడుకున్నటువంటి ట్యాక్సెస్ తక్కువ పడేటువంటి దాంతో అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ను తయారు చేస్తా అని చెప్పారు. అది లేట్ అయింది, మేబీ ఫ్యూచర్లో అది కూడా వస్తుంది. దీని ద్వారా సెల్లర్ ఎవరైతే స్వదేశీ ఉత్పత్తులు అమ్మేటువంటి వ్యక్తికి ఎటువంటి డబ్బులు కట్ కాకుండా ఆయన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇది భారత్ ట్యాక్సీకి సంబంధించినటువంటి యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మన యొక్క స్కూల్ లోపల ఈ మధ్యలో ఏదైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్, వాట్ యూ మీన్ బై ఇంట్రెస్టింగ్, సోషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, సమాజంలో ఏదైతే ఒక మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఉన్నటువంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఫేస్బుక్ లోపల వాటిని చూసుకోవచ్చు. ఒకవేళ వీలైతే దాని మీద కూడా ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? సమాజం పట్ల అవగాహన కలిగి ఉండండి. ఐ రిక్వెస్ట్, సోషల్ సార్ ఆల్రెడీ చెప్పకముందే విజేత కాంపిటీషన్స్ 2 తీసుకురావడం జరిగింది. కానీ ఐ రిక్వెస్ట్ సార్, మీరు ఏం చేయండి అంటే విజేత కాంపిటీషన్స్ ప్రతి మంత్ తీసుకురండి. దానికి సంబంధించినవి మన లైబ్రరీ హెడ్ నుంచి మనం మీట్ అయిదాం. విజేత కాంపిటీషన్స్ కానీ, మనోరమ అనేటువంటిది, మలయాళానికి సంబంధించినటువంటి మనోరమ ఇంగ్లీష్ బుక్, ఇట్ వాజ్ ద బెస్ట్ బుక్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. అది ఇయర్లీ ఒక పబ్లిష్ ఉంటుంది. ఆ బుక్ కూడా మనం తెచ్చుకోవాలి, మన లైబ్రరీలో ఉన్నాయి. సో సమాజం చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా అందరూ కనీస అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా తల్లి? ఓకేనారా? థ్యాంక్ యూ ఆల్.